క్యాష్ అంటే రచ్చ, క్యాష్ అంటే రభస, క్యాష్ అంటే ఎంటర్టైన్మెంట్ అడ్డా. ఏంటి ప్రియదర్శి ఇలా చెప్పా పెట్టకుండా అలా పెళ్లి చేసేసుకున్నావు నువ్వు? అది జరిగి కూడా చాలా లేదు కదా మేడం. కానీ నన్ను పిలిచారా? దట్స్ ఓకే, నెక్స్ట్ టైం అయినా సరే చేసుకునేటప్పుడు పిలు. మీరు అనసూయ హీరోయిన్ అండి? అనసూయ గారు ఒక చిన్న క్యారెక్టర్ అండి. మీది పెద్ద క్యారెక్టరా? కాదండి, నేను కూడా చిన్న క్యారెక్టర్. వాట్ ఆర్ ద పారామీటర్స్ అండి ఆస్కర్ కి వెళ్ళడానికి? టెక్నికల్ బ్రిలియన్స్ అండి. మొత్తం అంతా తీసేసి దిస్ ఇస్ అ టెక్నికల్ బ్రిలియంట్ ఫిల్మ్ అని వేస్తే కుదరదా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఒక 1 year బ్యాక్ చూసుకున్నట్టయితే మన అందరి మీద వచ్చి ఉంటాయి. మీకేమొచ్చింది? పొగరబోతు కమిడియన్. అది ఫేక్. మీకేమొచ్చింది రాహుల్? 500 కోట్ల ఆస్తి, 8 మంది భార్యలు. 8 మంది భార్యలు. ఒక ఫేక్ కాల్ చేయాలి. విజయ్ దేవరకొండకి చేయండి. డబ్బింగ్ స్టూడియోకి వచ్చిన ఇక్కడ మణిరత్నం సార్ ఉన్నారు. అరే ఇంకొంచెం రారి. అవునండి, మీరు జల్పాన్ గురించి ఏదో చెప్పారు. అది అయ్యే ఉంటే నేను ఈ క్యాష్ ప్రోగ్రామ్ వచ్చేవాడిని. మరి ఇలా చేయను, వేరే రకంగా చేస్తాను. అదే ఏవో కొన్ని వీడియోలు కూడా వచ్చినట్టున్నాయి. నాకు త్వరలో పెళ్లి కాబోతుంది. ఇలాంటివి దయచేసి మీరు. అవును, మీరు RRR లో రాహుల్, రామకృష్ణ, రాజమౌళి అని విన్నాం. మీరు ఇక్కడ మాట్లాడుకుంది తర్వాత సార్ అక్కడ నన్ను సెట్ మీద వేసుకుంటారు. రాజమౌళి గారు ఎవరేమన్నా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ మనమే. 3000 రూపాయలు 30 బీర్లు నా డైలాగ్. మీకు ఎలాగండి ఈ డైలాగ్ రాయాలనిపించింది? దర్శిని కొంచెం స్టడీ చేసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్ అని చెప్పినప్పుడు అరే అటు ఇటు పోయి నా కొంపలు కొడతావు కదా. మనకి నేల టికెట్ లో సినిమా చూసే వాళ్ళకి, బాల్కనీలో సినిమా చూసే వాళ్ళకి డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూపించండి మాకు. బాలకృష్ణ గారి సినిమా వస్తుంది. పెళ్లి చూపులు సినిమా. ప్రియదర్శి నా చావు నేను చేస్తాను రా భయ్. పక్కకున్న పొడగోడే కూడా రా ఉలగాని తీరున్నాడు. నీ ముఖం ఆన్లెక్కనే ఉందిరా చూడనికి. తరుణ్ భాస్కర్ అంటే ఎవరో డైరెక్టర్. ఏమున్నదరా సినిమా బోర్ కొడుతుంది. ఇప్పుడు మల్టీప్లెక్స్ కి వచ్చేయండి. ఐ థింక్ ఇట్స్ ఆడి 4 కదా. ఆడి లేదు, బోడీ లేదు, రండి. మన ఫస్ట్ కంటెస్టెంట్ పిలుస్తున్నా. అతను రికమెండేషన్ క్యాండిడేట్. రికమెండేషన్ టాలెంట్ ఎవరు? మన టాలెంట్ ఉంటే ఇస్తారు. నీకుంటే ఇచ్చారు, మరి నీకు జడ్జి పోస్ట్. ఇడ్లీ పిండి పులిసిపోతే ఏం చేస్తారు? దోశలేస్తారు. మీరు సాటి మగవాళ్ళ కోసం ఏం చేయాలనుకుంటున్నారు? మద్యపానం నిషేధం చేద్దాం అనుకుంటున్నారు. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే బాబా గారు మీలో ఉన్నదేంటి, మాలో లేనిదేంటి? కొవ్వు కొవ్వు. నెక్స్ట్ మీ సినిమాలో క్యారెక్టర్ హీరో ఫ్రెండ్ కి ఎవరిస్తున్నారు అడుగుదాం. నేనే చేసుకుంటున్నాను. ఫసక్ అంటే మీనింగ్ ఏంటి బాబాజీ? సడన్ గా ఒక 90 ml తీర్థం నోట్లో పోయిందంటే ఏమంటారు? ఫసక్ అంటాం. ఆ ఉత్తమ గ్రీన్ చీర అవార్డ్. ఉత్తమ పొడుగు జుట్టు అవార్డ్. ఉత్తమ కళ్ళజోడు అవార్డ్.
గత కొన్ని సంవత్సరాలుగా నేను పుట్టక ముందు నుంచి పుట్టిన తర్వాత నెక్స్ట్ నా పిల్లలు పుట్టబోతున్నారు. సుమా అక్క యాంకరింగ్ చేస్తూనే ఉండాలని కోరుకుంటూ బెస్ట్ యాంకర్ అవార్డు. మీ ఈటీవీలో